హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన 831 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా నిలువులోని మొదటి ప్రశ్న. మొసలి ఒక రాశి. మకరం. అడ్డంలోని మొదటి ప్రశ్న. 144 ఏళ్ల తర్వాత ప్రయాగ్రాజ్లో జరిగిన మహాపుణ్య స్నాన ఘట్టం మహాకుంభమేళా. మహాకుంభమేళా మేళా. 2 నిలువు. ఇతరులకిచ్చే మాట సాయం తలక్రిందులయ్యింది. ఇతరులకిచ్చే మాట సాయం అంటే సలహా. తలక్రిందులయ్యింది అన్నారు కాబట్టి క్రింది నుంచి పైకి రాయాలి. సలహా. 6 అడ్డం. స్వప్నం కళ. 10 అడ్డం. జుట్టు లేని స్త్రీలు ధరించేది చెదరిపోయింది. సవరం. చెదరిపోయింది అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి. సవరం. 3 నిలువు. భీతి భయం. 7 అడ్డము. అటు నుంచి మెరుగు మేలు అంటే నయం. ఇటు నుంచి రాయమన్నారు కాబట్టి ఇలా రాయాలి, నయం. 4 నిలువు. తల్లి సోదరుడు మేనమామ. 11 నిలువు. మొదటి ఋతువు వసంతం. వసంతం. 14 అడ్డము. ఓరిమి సంయమనం. సంయమనం. 12 అడ్డము. సాధారణంగా ఈ మాసం పెళ్లిళ్ళకి ప్రసిద్ధి. మాఘమాసం. 13 నిలువు. గొప్ప ఘనం. 8 అడ్డము. ఇది పట్టడం అంటే పని అవటం కోసం అతిగా పొగిడి సేవ చేయటం. కాకా. కాకా పట్టడం అంటాం కదా, కాకా. 5 నిలువు. తెలివి అభివృద్ధి. తెలివి అభివృద్ధి అంటే వికాసం అని. వికాసం. తెలివి అంటే వివేకం అని కూడా వస్తుంది. ఇక్కడ వికాసం అని, వికాసం సరిపోతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 21 అడ్డము. చిన్న పిల్ల అంటే బాల అని. బాల. 17 నిలువు. విరిగిన పెద్ద కుండ. పెద్ద కుండ అంటే బాణ. విరిగిన అన్నారు కాబట్టి క్రింది నుంచి పైకి రాయాలి, బాణ. 18 నిలువు. చేపలను జంతువులను పట్టే జాలం వల. 17 అడ్డము. సంతాప సూచికంగా జెండాను సగం దింపటం సరిగా లేదు. జెండాను సగం దింపటం అంటే అవనతం చేయటం అని. ఇక్కడ నా వా తం వచ్చింది కాబట్టి మిగిలింది ఆ. అవనతం అంటే జెండాను సగంలో
ఎగరవేయటం అని, సగం ఎత్తులో ఎగరవేయటం. జెండాని సగం ఎత్తులో ఎగరవేయటం అంటే అవనతం అని. అవనతం. ఇక్కడ అక్షరాలు తారుమారు అయ్యాయి. అవనతం. అవనతం అంటాము. జెండాను సగం ఎత్తులో ఎగరవేస్తే అవనతం అంటాము. సంతాప సూచకంగా జెండాను సగం ఎత్తులో ఎగరవేస్తే అవనతం అని అంటాము. నెక్స్ట్ 22 అడ్డము. భారత జాతీయ గేయం వందే మాతరం. నిలువు. శరీర భాగం విరిగిపోయింది. శరీర భాగం అంటే అవయవం అని. ఇక్కడ ఆల్రెడీ వం వచ్చింది కాబట్టి మిగిలింది వా. అవయవం. 23 నిలువు. ముడ్డితో కదులు అంటే దేకు అని. దేకు. 24 అడ్డము. తెల్లారగట్ల సరిగా లేదు. వేకువ. సరిగా లేదు అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి. ఆల్రెడీ కువా వచ్చింది కాబట్టి ఇక్కడ వేకువ. 24 నిలువు. జీతం వేతనం. 27 అడ్డము. గెలిచినవాడు విజేత. గెలిచినవాడు విజేత. 27 నిలువు. విజ్ఞాపన విన్నపం. 35 అడ్డము. పోటీలలో కాసేది పనంగా పెట్టి ఆడేది. పందెం. పోటీలలో కాసేది పందెం. 28 నిలువు. భూతం. పిల్లలకు దీనిని చెప్పి భయపెడతారు. బూచి. బూచి వస్తుంది అని భయపెడతాం కదా, బూచి. బూచి. 33 నిలువు. తల క్రిందులైన మహిషం. మహిషం అంటే దున్న. క్రింది నుంచి పైకి రాయాలి. 32 నిలువు. పైకి కొత్త కాదు. కొత్త కాదు అన్నాడు కాబట్టి పాత. అది కూడా పైకి రాయమన్నారు కాబట్టి క్రింది నుంచి పైకి రాయాలి. 31 అడ్డము. తిరగబడ్డ బాల్యం. బాల్యం అంటే చిన్నతనం. చిన్నతనం. 36 అడ్డము. నీళ్లు పోయడానికి చెట్లకు చేసే కుదురు. పాదు. 19 నిలువు. ప్రతిభకి గెలిచిన వారికి ఇచ్చేది పతకం. 25 అడ్డము. చిల్లు కంత. 20 నిలువు. ఎల్లప్పుడూ నిరంతరం. నిరంతరం. 16 నిలువు. తీగ లత. లత. 19 అడ్డము. నైపుణ్యం పనితనం. 16 అడ్డము. తిరగబడ్డ దండ అంటే ఇటు నుంచి రాయాలి. మాల. 9 నిలువు. ఇది పెనుభూతం అని సామెత. అనుమానం పెనుభూతం. అనుమానం పెనుభూతం. 29 అడ్డము. కపోతం సవ్యంగా లేదు. కపోతం అంటే పావురం. సవ్యంగా లేదు అన్నారు కాబట్టి ఇట్లా రివర్స్గా రాయాలి. పావురం. 30 నిలువు. నేర్పినవాడు పైకొచ్చాడు. గురువు. క్రింది నుంచి పైకి రాయాలి.
34 అడ్డము, తిరగబడ్డ మొలక, నారు అని రివర్స్గా రాయాలి. 26 నిలువు, మెట్లు, సోపానాలు, 37 అడ్డము, సెంచరీ అంటే 100 పరుగులు, 100 డాష్ అన్నారు, పరుగులు, డాష్ అని ఇచ్చారు, పరుగులు. 5 అడ్డము, వైవాహిక సంబంధం. వైవాహిక సంబంధం అంటే పెళ్ళి అని వస్తుంది లేదా వివాహం అని వస్తుంది. పరిణయం. ఇక్కడ వి అనక్షరంతో 2 గడులు ఏమొస్తుందో నాకైతే తెలియటం లేదు ఫ్రెండ్స్. మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. మిగతా అన్ని ప్రశ్నలు అయిపోయినవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.